నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేటలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ 26 జనవరి 2024వ తేదీన నూజివీడు అమరభవనంలో జిల్లా సదస్సు ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుందని, ఈ కార్యక్రమానికి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సర్కార్ తెచ్చిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని రద్దు చేయాలని, ఫారెస్ట్ భూముల్లో సెక్షన్ 4 నోటిఫికేషన్ రద్దు చేయాలని, రెవెన్యూ ఫారెస్ట్ భూములకు సరిహద్దులు తేల్చాలని, రెవెన్యూ భూముల్లో అటవీ వర్గీకరణ మార్పు చేయాలని, సాగుదారులకు నోటీసులు ఇవ్వాలని, పట్టాలు మంజూరు చేయాలని సదస్సులో చర్చిస్తారన్నారు. రైతులు, కర్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని బక్కయ్య కోరారు. 26వ తేదీ జనవరి నెల 2024 మరి నూజివీడు అమరభవన్లో ఉదయం 11 గంటలకి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ గారు మరి ఈ సదస్సుకు వస్తున్నారు. ఆ రోజున మనం భూముల్లో సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో, అటవీ భూముల్లో సాగు చేసే రైతులు కానీ, మరి రెవెన్యూ భూముల్లో సాగు చేసే రైతులు కానీ, వీరందరూ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రోజున మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎవరికైతే అధికారాలు కట్టబెడుతున్నారో రెవెన్యూ వాళ్ళ ద్వారా ఈ రోజున కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించి మరి కోర్టుకి వెళ్ళి నా భూమిని ఆదని చెప్పి చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ చట్టాన్ని తప్పనిసరిగా రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి అటవీ భూముల్లో సాగు చేస్తున్నటువంటి రైతులకు మరి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ పరిధిలో అడవి అనే క్లాస్ ఉంటే ఆ భూమి ఫారెస్ట్ వాళ్ళని చెప్పి దానికి 1996 సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ సాగు చేస్తున్నటువంటి 400 మంది రైతులకు తప్పుదోవ పట్టించేసి ఆ భూములకు హక్కులు కల్పించకుండా ఈ రోజున ప్రభుత్వం మరి అధికారులు కూడా దీన్ని జాప్యం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య. ఈ విషయాలన్నీ కూడా మేము అక్కడ సదస్సులో కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని, అలాగే ఫారెస్ట్ భూములో 4 నోటిఫికేషన్ రద్దు చేయాలని, అలాగే ఫారెస్ట్ భూముల్లో సాగుదారులకు నోటీసులు ఇవ్వాలని, అలాగే సాగు ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత వాళ్ళకి తిరిగి రసీదు ఇవ్వాలని కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ అడవిలో మరి అడవి అని ఉంటే అది ఫారెస్ట్ కింద పోతుందని చెప్పి చెప్పే చట్టాన్ని కూడా మేము రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా 26వ తారీఖున నూజివీడు అమరభవన్లో జరిగే సదస్సుకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి సందర్భంగా నిలిచిస్తున్నాం. నా పేరు వేముల బక్కయ్య, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి.